నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రీ మెనోపాజ్ లేదా పెరి మెనోపాజ్ ఈ టర్మ్ లేదంటే ఈ పదం గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. మరి అందుకే ప్రేక్షకులందరికీ అసలు పెరి మెనోపాజ్ లేదంటే ప్రీ మెనోపాజ్ అని దేన్ని అంటారో చెప్తారా? ఆడవారికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముట్లు లేదా బహిష్టులు అంటుంటారు కదా, ఇవి ఆగిపోతే ముట్లు పోయాయి, పీరియడ్స్ ఆగిపోయాయి అంటారు. ఆగిపోవటానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే లక్షణాలని ప్రీ మెనోపాజ్ లక్షణాలుగా తెలియచేస్తారన్నమాట. అంటే పూర్వం రోజుల్లో ఈ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండేది. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లోనే ఈ ప్రీ మెనోపాజ్ లక్షణాలు కనపడేవి, పీరియడ్స్ ఆగిపోయాయి. అది 50, 55, 60 వరకు అట్లా పీరియడ్స్ వస్తూ ఉండేవి పూర్వం రోజుల్లో. మారుతున్న జీవన శైలి కారణంగా మెచ్యూర్ అవ్వటము ఎర్లీ, మెనోపాజ్ రావటము ఎర్లీ, ముందుకు జరిపోయింది. అంటే 38 ఏళ్లకే మెనోపాజ్ లక్షణాలు వచ్చేస్తాయి. అంటే 38 దాటితే పిల్లలు పుట్టే యోగ్యత కోల్పోతున్నారు ఈ రోజుల్లో. అంటే ఎగ్ రిజర్వ్ అప్పటికి కంప్లీట్ క్లోజ్ అయిపోతున్నది అని అర్థం. 8-9 ఏళ్ళకి 7 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోతున్నారు అమ్మాయిలు. అందుకని ఈ మెనోపాజ్ లక్షణాలు అనేవి మెనోపాజ్కి ముందు 7-8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్యలో కనపడుతున్నాయి. అంటే పీరియడ్స్ ఆగిపోవటానికి 7-8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు ప్రీ మెనోపాజ్ లక్షణాలతో ఈ మధ్య స్త్రీలు ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. అందుకని దీన్ని ప్రీ మెనోపాజ్ లేదా పెరి మెనోపాజ్ అని పిలవటం జరుగుతుంది అన్నమాట. పీరియడ్స్ ఆగిపోయి 1 సంవత్సరం కాలం పాటు రాకపోతే ఇక పీరియడ్స్ పోయాయని నిర్ధారించుకోవడం జరుగుతుంది. అంటే సంవత్సరం కాలం అన్నమాట వ్యవధి. కొంతమందికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బ్లీడింగ్ లోనూ మార్పులు ఉంటాయి, పీరియడ్స్ కి గ్యాప్ కూడా ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రీ మెనోపాజ్ లో ఉండే లక్షణాలని కొన్ని చెప్పొచ్చు అన్నమాట. కొంతమందికి అసలు 35కే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. అందుకని ఒక 5 నుంచి 10 ఏళ్ళు కాబట్టి ఇలాంటి లక్షణాలు ప్రీ మెనోపాజ్ లక్షణాలని స్త్రీలు గ్రహిస్తే బాగుంటుంది. అయితే డాక్టర్ గారు, మరి ఈ మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగానే అందరికీ 35 దాటిన తర్వాత లేదంటే ఒక ఏజ్ దాటిన తర్వాత వచ్చేస్తుంది అని చెప్పలేం. ఒక్కొక్కరికి వేరే అవుతూ ఉంటుంది కదా. మరి కనుక్కోవాలంటే కనుక దీని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వటం, బ్లీడింగ్ కూడా ఇర్రెగ్యులర్ గా అవ్వటం, పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా రావటం, ఒక సమయం అనేది కరెక్ట్ గా ఉండదు. ఇట్లాంటి లక్షణాలు కూడా ప్రీ మెనోపాజ్ లక్షణాలే. దీనితో పాటు మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాం. మనసు కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగోదు, చిరాగ్గా ఉంటుంది. హార్ట్ ఫ్లాషెస్ వస్తాయి, కాసేపు వేడిగా చెమటలు పట్టినట్టు, కాసేపు చలిగా, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. బాడీలో హార్ట్ ఫ్లాషెస్ ఉండటం కానీ. అలాగే ప్రీ మెనోపాజ్ లో స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ రావటము. వీటితో పాటు స్త్రీలలో కొంతమందికి ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ ఏజ్ లో ఇట్లా ప్రీ మెనోపాజ్ లో ఎక్కువ అవటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. బాగా వీక్ గా ఉండటము, ఇట్లాంటివన్నీ ఎక్కువగా డిస్టర్బెన్స్ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, మరి ఈ మెనోపాజ్ అన్నది చాలా సర్వసాధారణం అని తెలిసినా కూడా ఇంకా చాలా అపోహలు ఉన్నాయి దీని చుట్టూ. దానిలో ముఖ్యమైన అపోహ ఏంటి అని అంటే, ఈ మెనోపాజ్ అన్నది లేదంటే ప్రీ మెనోపాజ్ సమయం అన్నది ఒక జబ్బు అని అనుకుంటూ ఉంటారు. ఇది నిజంగా జబ్బేనంటారా? అంటే ఇలాంటి ఇబ్బందులన్నీ చూసి జబ్బులాగా ఫీల్ అవుతుంటారు. ఇది కామన్ ప్రాసెస్. మన అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల ఇది ఒక జబ్బుగా మనకు అనిపించే విధంగా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటివన్నీ ముందే అవగాహన కలిగిస్తున్నాం కాబట్టి నాకు అలాంటి ఇబ్బందులు 8-10 ఏళ్ళు నేను పడకూడదు. ఎర్లీగా ప్రీ మెనోపాజ్ రావటం అనేది మంచి లక్షణం కాదు. 50 దాకా అసలు పీరియడ్స్ రావటం, 55 దాకా రావటం అనేది హెల్దీ. అందుకని ఇలాంటివి నాకు రాకూడదు, అది జబ్బు కాదు, నా జీవన శైలి వల్ల వచ్చిన ఇబ్బందులు, ఇది కామన్ ప్రక్రియే. కానీ అసౌకర్యాలు ఇట్లాంటివన్నీ నేను నా జీవన శైలి సరిగా లేనందువల్ల ఇలాంటివి వస్తున్నాయి. నేను దీన్ని ఈజీగా ఓవర్కమ్ అయ్యేటట్టుగా నేను మారతాను అనుకుంటే ఇది జబ్బే కాదు, సమస్య కూడా ఏమీ ఉండదు. కొంచెం మనం అవగాహనతో జీవనం మార్చుకోవాలి. అయితే డాక్టర్ గారు, మరి పెరి మెనోపాజ్ టైంలో అంటే మెనోపాజ్ ఇంకా పూర్తిగా ఇంకా రాకుండా ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంలో అసలు పిల్లలు పుట్టరు అని అనుకుంటూ ఉంటారు. ఇందులో కూడా నిజం ఉందండి? పీరియడ్స్ ఆగిపోయి 1 year రాలేదంటే ఇక అక్కడి నుంచి పుట్టే ఛాన్స్ లేదని అప్పుడు భావించాలి తప్ప 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకు ఒకసారి వస్తున్నాయంటే, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతున్నదంటే ఎంతో కొంత ఎగ్స్ బాగానే ఉన్నాయనే కదా అర్థం. అందుకని ఇంతకుముందు వయసులో గర్భం వచ్చినట్టు ఇప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మన ప్రయత్నం అనేది చేస్తే మాత్రం ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ సందర్భంలో లక్షణాలు తెలుసుకుని యూరిన్ టెస్టులు చేసుకుని అప్పుడు కలిస్తే తప్పనిసరిగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. 48లో కూడా పిల్లల కన్నవాళ్ళు నేను చాలా మంది 45,
40 కూడా కన్నవాళ్ళు చాలా మంది చూస్తుంటాం. అయితే డాక్టర్ గారు, మరి ఈ పెరి మెనోపాజ్ సమయం అనేది కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది, తర్వాత మెనోపాజ్ అనేది ఆన్సెట్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మీరేమో మొదట్లో చెప్పారు కదా 1 సంవత్సరం ఉంటుందని గ్యారంటీ లేదు అని, దానిపైన కాస్త వివరణ. పూర్వం రోజుల్లో అలా ఉండేదమ్మా. ఈ రోజుల్లో ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేక ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇక 37-38 నుంచే మెనోపాజ్ లక్షణాలు అప్పుడు రావాల్సిన ఇప్పటికే మొదలవుతున్నాయి అన్నమాట. అందుకని ఈ పీరియడ్ పెరగటం అనేది మన జీవనశైలిలో వచ్చే ఆహారపు అలవాట్లు ఇబ్బందులే తప్ప మళ్ళీ మారామనుకోండి మళ్ళీ అక్కడి నుంచి అట్లా లేకుండా ఏదో లాస్ట్ ఒక 6 నెలల 1 year లో మెనోపాజ్ లక్షణాలు కనపడితే పోతాయి. ఈ పీరియడ్ ఎక్కువ ఉండదు, హెల్దీగా ఉంటాయి. అన్హెల్దీ లక్షణాలు అనమాట ఇవి. మరి ఇంకోటి ఏంటంటే పెరి మెనోపాజ్ టైంలో చాలా మంది ఇంజెక్షన్స్ అవి తీసుకుంటూ ఉంటారు, హార్మోనల్ థెరపీస్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అందులో కూడా నిజం ఉందా? ఖచ్చితంగా తీసుకోవాలంటారా? అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయమ్మా. అలాంటి వాటిని తీసుకోవటం బదులుగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం అనేది జరుగుతుంటుంది. కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ ని పెంచడానికి కాస్త మొలకలు ఎక్కువ తింటాం, నానబెట్టిన డ్రై నట్స్ ఎక్కువ తింటాం, సోయా చిక్కుడు గింజలు నానబెట్టి ఉడకబెట్టి కూరల్లో కొద్దిగా వేసుకోవటం, ఇలాంటివి చేస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ మళ్ళీ 2-3 నెలలు 4 నెలలు మంచిగా తినేసరికి ఇంక్రీజ్ అయ్యి ఇలాంటి డిస్టర్బెన్స్లన్నీ ఈస్ట్రోజన్ పెరిగితే తగ్గిపోతాయి. అందుకని ఈస్ట్రోజన్ పెంచడం కోసం డైట్ చాలా ముఖ్యం అన్నమాట. ఈ పెరి మెనోపాజ్ టైంలో మూడ్ స్వింగ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో కూడా నిజం ఉందండి? అంటే మూడ్ స్వింగ్స్ ఉండటం అనేది సైకలాజికల్ గా ఈ మధ్య బాగా ఎక్కువైంది. అంతకుముందు ఏదో కొద్దిగా రోజుటి వలే కాకుండా ఓర్పు తగ్గి కొంచెం చిరాగ్గా పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ ముందు కొంతమంది ఉంటారు కదా, అలాంటి చిన్న చిన్నయే కానీ ఎదుటి వాళ్ళకి పెద్దగా కనపడేటట్టు ఉండే కాదు. వాళ్ళ మనసుకు వాళ్ళకి అనిపించేది నాకు మనసు అంత మంచిగా ఉండట్లేదు, ప్రశాంతంగా లేదని. కానీ ఇప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఇటు పిల్లలకి, అటు భర్తకి, అత్తమామలకి, పెద్దవాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, వీళ్ళ కొలీగ్స్ కూడా తెలిసిపోతుంది బస్ వీడికి ఏదో తేడా ఉంది అని. అంటే అంత ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. కొంచెం ఆహార నియమాలు, అలవాట్లు మార్చేసరికి, హార్మోన్స్ ఈస్ట్రోజన్ పెరిగేసరికి ఈ మూడ్ స్వింగ్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే సైకలాజికల్ గా మందులు ఇప్పటి నుంచి వాడకుండా దీన్ని రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఇలాంటి సమయంలో జాస్మిన్ ఆయిల్, రోజ్ ఆయిల్ ఇట్లాంటివి కొంచెం వాసన పీలుస్తుంటే చాలా చాలా బాగా మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, మనసు హాయిగా ఉంటుంది అనమాట. మరి పెరి మెనోపాజ్ టైంలో బోన్స్ డ్యామేజ్ అనేది చాలా అధికంగా జరుగుతుంది, ఇంక టైం వచ్చిందంటే ఖచ్చితంగా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో కూడా నిజం ఉందండి? సహజంగా ఈ రోజుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటున్నది, కానీ చూసుకోవట్లా చాలా మంది. ఇక 30 దాటిన వాళ్ళు విటమిన్ డి టెస్ట్ చేసుకోవటం, ఎండకెట్టి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి నెలకు 1 టాబ్లెట్ విటమిన్ డి ఇది వేసుకోవటం అనేది చేస్తే ఎముకలు త్వరగా గుల్లబారం. అట్లాగే ఎముకలు గొల్లబారకుండా మనం ఆకుకూరలు ఎక్కువ తింటాం, నువ్వులుండ బాగా తీసుకోవటం, అటు విటమిన్ డి, ఇటు కాల్షియం రిచ్ డైట్ ఇస్తే కొంచెం ఇందాకనట్నే సోయా చిక్కుడు మొలకలు పెట్టినప్పుడు ఈస్ట్రోజన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎముకలు గొల్లబారకుండా మెనోపాజ్లో కూడా లక్షణాల్లో కూడా ఏమి నష్టం మనకు జరగదు. కానీ దృఢంగా ఎముకలు ఉండటానికి ఇట్లాంటి సపోర్ట్ చేస్తాయి. అలా వచ్చిన వారు కూడా మీరు మారండి, అవన్నీ మళ్ళీ ఎముకలు నార్మల్ అయిపోతాయి. విన్నారు కదండి, ఆడవాళ్ళు ముఖ్యంగా అండర్గోయే సమస్య ఈ పెరి మెనోపాజ్ లేదంటే మెనోపాజ్ సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే గనక హార్మోన్స్ అనేవి బాగా ఉత్పత్తి అయ్యి ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనం బాగా మెరుగ్గా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఆ ఏజ్లో ఉన్న స్త్రీలు అయితే గనక ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పిన విధానాలన్నింటినీ పాటించండి.